హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి రుద్రాంశ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేనండి, మొక్కజొన్న గారెలు. ఫస్ట్ 3 పెద్ద సైజు ఉన్నటువంటి మొక్కజొన్న కంకులను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా గింజలు ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక 3 పెద్ద సైజు ఉన్నటువంటి పచ్చిమిర్చిని కట్ చేసి అందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. మరియు ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పుదీనా, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులోనే పక్కనే చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసుకొని మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోవడం వల్ల అవి చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడినటువంటి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది లేదో ఒకసారి కొంచెం పిండి వేసుకొని చూసుకోండి. అది పైకి తేలితే ఆయిల్ హీట్ అయినట్టు. తర్వాత పిండి తీసుకొని ఒక్కొక్కటి వడల మాదిరిగా అందులో వేసుకోవాలి. వాటిని ఒక సైడు కాలినాక మరొక సైడ్కు టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చినాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక పక్కకు తీసి గిన్నెలో వేసుకోండి. అలాగే మిగతా పిండి కూడా వడలు వేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అంతేనండి, వేడి వేడి అయినటువంటి మొక్కజొన్న గారెలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.